తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తదితరులు 10th ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా 92.78% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98%, ఆశ్రమ పాఠశాలల్లో 95%, ప్రైవేట్ పాఠశాలల్లో 94.12% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా గతేడాది కంటే 1.47% అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లను ఇచ్చారు. ఈ మేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. A1, A2, B1, B2, C1, C2, D,Eలుగా గ్రేడ్లను ఇచ్చేవారు. సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి CGPA కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.